హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి కొల్లూరు 1 కొల్లూరు 2 గురించి అనమాట. చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు, బ్రో మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అనమాట. ఇందిరమ్మ L2 కి సంబంధించిన వాళ్ళు ఇక చూసుకున్నట్టయితే మనకి రీసెంట్ గానే కొన్ని వీడియోలు అయితే బయటకు వచ్చాయి. కొల్లూరులో కొన్ని ఆ ఇల్లు అనేది ఎవరైతే ఉండట్లేదో వాళ్ళైతే ఇల్లు అనేది రద్దు చేస్తున్నారు, నోటీస్ బోర్డు అయితే అంటిస్తున్నారు అని చెప్పేసి చెప్పారనమాట. అందువల్ల మేము ఒకసారి ఎంక్వైరీ చేశాము, కన్ఫర్మ్ చేసుకున్నాము. మరొకసారి వెళ్ళి ఏమేం జరుగుతున్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి మేమైతే అన్ని వీడియోలు తీసుకున్నాము. అందరినీ ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళని అయితే కనుక్కున్నాం అనమాట. ఎవరైతే వచ్చినా కూడా ఉండట్లేదో వాళ్ళైతే క్యాన్సిల్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే అనర్హులకు వచ్చాయో ఇల్లులో మరొకసారి ఆ ఎంక్వైరీ అనేది చేసి వాళ్ళకి అయితే క్యాన్సిల్ అయితే చేస్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందని కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మొబైల్ నెంబర్ వాళ్ళది పనిచేయలేకపోవచ్చు, అదేవిధంగా వాళ్ళు ఏదైతే పాత అడ్రస్ ఇచ్చారో ఆ ఇంట్లో వాళ్ళు ఉండకపోవచ్చు. దీనివల్ల వాళ్ళకైతే ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చిందని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అందువల్ల అయితే అవి కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది వృద్ధులకి కావచ్చు, ఎవరికైనా ఇట్టే వచ్చి ఉంటాయి, వాళ్ళవి కూడా చనిపోయి ఉంటే వాళ్ళవి కూడా క్యాన్సిల్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఏం చేసుకోలేదు కదా, అలాంటి ఎంక్వైరీ చేసి వాళ్ళవి కూడా అయితే క్యాన్సిల్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ L2 వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఏదని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు అనమాట. L2 వాళ్ళకైతే ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఇంతవరకు అయితే లిస్ట్ అయితే మనకైతే ఎలాంటి లిస్ట్ అనేది అయితే రాలేదనమాట. కాకపోతే ఇప్పుడు ఈ కొల్లూరు వచ్చేసరికి మనకి 20,000కి పైగా అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఉన్నాయి. దాంట్లో వచ్చేసరికి మనకి 7,000 నుంచి 8,500 వరకు ఇల్లులు అయితే ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారు ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఇక మిగతా వచ్చేసరికి మనకి 12,000 చిల్లర అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేవి ఖాళీగానే ఉన్నాయి. ఓకేనా, అది ఒక చూసుకున్నట్టయితే మనకి కాకపోతే సిటీకి కొంచెం దూరంలో ఉంటాయి, కాకపోతే కానీ అంత నీట్గా అయితే ఉంటుంది. మేమంతా చూసాం కాబట్టి అక్కడైతే అంత నీట్గానే ఉన్నాయి. అదేవిధంగా మనకి వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయన్నమాట. ఒక యూనిక్ అపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటుందో అలా ఆ విధంగా అయితే ఉన్నాయి. అదే విధంగా మనకు అక్కడ ఇంటీరియర్ వర్క్ గురించి అయితే ఒక ఫ్లాట్ అయితే వచ్చింది. దాని గురించి కూడా మీకు ఈ నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఈ L2 లబ్ధిదారులకు అయితే మాక్సిమం తక్కువలో ఈ ఏప్రిల్ నెలలో అయితే ఎండింగ్ వరకు అయితే మీకు అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మంజూరు అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక చూసుకున్నట్టయితే ఇంకోటి మళ్ళీ మనకి ఇక్కడ సర్వేయర్ అదే విధంగా నేమ్ కనిపిస్తాయి అంటున్నదా, దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు. అదైతే ఫిక్స్ అయితే అవుతుంది. ఈ ఏప్రిల్ నెలలోనే మీకు ఎవరికైతే కనిపించట్లేదో అదైతే ఫిక్స్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా, ఎవరైతే L3 కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి అర్హులు కొంతమంది అనుకుంటున్నారు కదా, మాకు ఫ్లాట్ లేదు, ఇల్లు లేదు, 4 వీలర్ కూడా లేదు, మాకు అయినా L3 వచ్చింది అని అనుకుంటున్నారు కదా, వాళ్ళకి కూడా అయితే రీసర్వ్ అనేది చేస్తున్నారు అనమాట. వాళ్ళకి ఒకవేళ మరొకసారి సర్వే చేసిన తర్వాత వాళ్ళకి ఏమీ లేవు అనుకుంటే వాళ్ళనైతే L2 కేటగిరీ కన్నా L1 కేటగిరీ కన్నా ఈ జంప్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా, ఇదనమాట ఫ్రెండ్స్. మీకైతే క్లారిటీగా క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే వస్తాను. జై హింద్.